రైట్. చాలా మంచి విశ్లేషణ అండి. అంటే మీరు చెప్పిన దాంట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి బిగ్గెస్ట్ బెనిఫిషరీ బీజేపీ ఉంటుందని అనడం ఉండే అవకాశాన్ని కానీ ఇక్కడ ఇంకో చిన్న విషయం అండి, తెలంగాణకు సంబంధించి మాట్లాడుకుంటే ఇందాక లక్ష్మణ్ కూడా చెప్తూ ఉన్నారు, ఈసారి ఎగ్జిట్ పోల్ చూస్తే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తున్నారు. సరే సీట్ల విషయం పక్కన పెట్టండి, కానీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీ ఓటింగ్ షేర్ అంటే ఓట్ షేర్ అనేది చాలా బాగా పెరగబోతోంది, దాన్ని మీరు గమనించండి అంటున్నారు. కానీ ఇక్కడ ఇందాక మీరు అనేక కారణాలు చెప్పారు, ఆ కారణాల వల్ల ఒక వేవ్ వల్ల పెరిగిన ఓటింగ్ శాతం పెరిగింది అనుకోవాలా బీజేపీ షేర్లు. కానీ ఈ పెరిగిన ఓటింగ్ అనేది ఒక శాశ్వతమైన పునాదిగా బీజేపీకి ఉండే అవకాశాలు ఉంటాయంటారా? అంటే మీకు బీజేపీ ప్రత్యేకత అంటే ఏమీ లేని చోట కూడా వటవృక్షాలు నిర్మించగలుగుతుంది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీకి ఏముంది, 2%, 3% ఓటింగ్ లేకుండే. ఇవాళ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు బలమైన ప్రత్యర్థి బీజేపీ. 2019 ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చి 18 సీట్లు గెలుచుకున్నారు. సాధారణంగా అది పార్లమెంట్ ఎన్నికలే తర్వాత ఉండదు అనుకున్నారు, కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు 37% ఓటింగ్ రిటైర్ అయింది. 37% వచ్చింది, కేవలం 3% తగ్గింది. అందుకే 77 సీట్లు వచ్చాయి. అఫ్కోర్స్ 200 సీట్లు మమతకు రావచ్చు, కానీ బీజేపీ తన ఓటింగ్ నిలుపుకుంది. త్రిపురలో 1% ఓటింగ్ ఉండే, 5 ఏళ్లలో గవర్నమెంట్ వచ్చేసింది, అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కంప్లీట్లీ డిఫరెంట్, చాలామందికి అర్థం కాదు ఇది. ఇవాళ తమిళనాడులో వివిధ సర్వేలు చెప్తున్నాయి మోర్ దెన్ 10% వస్తుంది. కేరళలో ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే 27% ఇచ్చారు. మరి చూడాలి రేపు ఎన్నికల్లో రిజల్ట్లు ఏముంటుందని. 29% ఎల్డీఎఫ్కి వచ్చింది. ఓకే, సో అంటే ఎల్డీఎఫ్తో పోలిస్తే కేవలం 2% తక్కువ. ఎల్డీఎఫ్ కేరళలో అధికారం ఉంది, అసలు బీజేపీకి ఎంట్రీ లేదు. ఇప్పుడు 2-3 సీట్లు వస్తాయని అంటున్నారు. ఇప్పుడు మీకు త్రిశూర్లో మలయాళీ ప్రముఖ నటుడు సురేష్ గోపి, తిరువనంతపురంలో శశి థరూర్ పైన కేంద్ర మంత్రి ఆర్వీఆర్ చంద్రశేఖరరావు, వీళ్ళు బలమైన పోటీ ఇస్తున్నారు. మొదటిసారి కేరళ సమాజంలో క్రిస్టియన్ ఓటు బీజేపీ షిఫ్ట్ అవుతుంది. సో ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం అయితే 23% మీకు క్రిస్టియన్ ఓటు బీజేపీకి షిఫ్ట్ అవుతుందని. సో ఇది ఒక మేజర్ చేంజ్ వస్తుంది. మరి తమిళనాడులో ఈ రిజల్ట్స్ ఇలాగే ఉంటే మాత్రం సౌత్ ఇండియాలో కర్ణాటకకి పరిమితమైన పార్టీ కాస్త తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ వరకు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు మీకు తెలంగాణలో మీరు లక్ష్మణ్ అనేది నిజం, 100% నిజం. ఎందుకంటే బీజేపీకి 2018లో 7% ఓటింగ్ వచ్చింది, 2019 లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది. 20% ఇదేదో పార్లమెంట్ ఎన్నికల ఊపు తర్వాత నిలబడదు అనుకుంటే 2023 అసెంబ్లీ ఎలక్షన్లకు వచ్చే వరకు 14% నిలబడ్డది. అంటే 20%లో కేవలం 6%. బెంగాల్ లాగానే మీరు గమనిస్తే, బెంగాల్ అంతా కాకపోయినా, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ముందుకొచ్చింది కనుక బెంగాల్ రిపీట్ కానీ బట్ 20%లో ఒక 6% కోల్పోయి 14% నిలబడ్డాయి. అంటే డబుల్ 7 to 14. ఇప్పుడు ఏ లెక్క ప్రకారం చూసినా నా అంచనా 25% మినిమం ఉంటుంది. ఇట్ కెన్ గో అప్ టు 35% బీజేపీ ఓటింగ్. మీరు చూడండి, బీజేపీ ఓటింగ్ 25 to 35% మధ్యలో ఉంటుంది. సో దిస్ విల్ బి ద రేంజ్. మీరు రేపు రిజల్ట్తో మళ్ళీ కూర్చుంటా కదా, నేను ఇక్కడే చూపెడతాను మీకు. సో అందువల్ల ఇది మామూలు విషయం కాదు కదా. సో బీఆర్ఎస్ ఓటింగ్ చాలా నియోజకవర్గాల్లో సగానికి సగం తగ్గుతుంది, సగానికి సగం నా అంచనా అయితే. సో ఇప్పుడైతే నేనేమి ఓటర్లను ప్రభావితం చేసే లేదు కనుక, కానీ డే 1 నుంచి చెప్తుంది, ఇది ఇవాళ కొత్త చెప్పేది కాదు. సో అందుకే నిన్న కేసీఆర్ ఏమన్నాడు, సీట్లు మనకు ముఖ్యం కాదు, వస్తే రావు అన్నాడు. మరి ఏం ముఖ్యం ఉంటాయి? సో సీట్లు ముఖ్యం కాకపోతే రాజకీయ నాయకులకి ఏం ముఖ్యం ఉంటాయి? స్వీట్లు ముఖ్యం ఉంటాయి కదా, సీట్లే కదా ముఖ్యం ఉండేది. సో సీటుగా ఉండేది సీటే. సో కేసీఆర్ ఎందుకంటున్నాడు, నేను కౌంటింగ్ ముందే చేతులు ఎత్తేసింది కదా, నా బహుశా తెలంగాణ భవన్ కూడా రాడు కేసీఆర్, రిజల్ట్ కూడా పట్టించుకోడు, ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు, ఎందుకంటే అక్కడ ఏం లేదు రిజల్ట్. సో అందువల్ల మీకు బీజేపీ బలం పెరుగుతుందన్న దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇది ఒక తెలంగాణలోనే పెరుగుతుందా? ఇప్పుడు ఆంధ్రలో టీడీపీ పుణ్యమాని పెరుగుతుంది, తమిళనాడులో ఏడీఎంకతో తెగదెంపులు చేసుకుని విడిగా పడిన తర్వాత కూడా పెరుగుతుంది మీకు. అలాగే కేరళలో పెరుగుతుంది. అటు ఈస్ట్లో మీకు, నార్త్లో ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్స్లో పోల్ ఆఫ్ ద పోల్స్ అంటారు. అంటే టాప్ పోల్స్ను మీరు ఒక 10-11 ఎగ్జిట్ పోల్ సంస్థల ఇచ్చిన డేటాను సమరైజ్ చేసి ఎవరేజ్ తీయండి. నేను ఎవరేజ్ తీసాను కనుక చెప్తున్నా, దాదాపు ఒక 30 సీట్స్ ఏవో నార్త్ అండ్ వెస్ట్లో కోల్పోతున్నారు. నేను సుమారు 30 సీట్లు పోతున్నాయి నార్త్ అండ్ వెస్ట్లో. లాస్ట్ టైం భారీగా వచ్చాయి. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే డేటా 124 సీట్స్ సబ్జెక్ట్ కరెక్షన్ ఆఫ్ 1 or 2. 2014లో బీజేపీకి 50% ఓటింగ్ వచ్చిన సీట్లు.
సో 2019లో 246 సీట్లలో 50% ఓటింగ్ వచ్చింది. నార్త్ అండ్ వెస్ట్ ఇండియాలో 90% సీట్లు వచ్చాయి. ఓకే. సో 55% ఓటింగ్ వచ్చింది 2019లో. సో ఇక్కడ ఈ బలమైన కోట అయిన నార్త్ అండ్ వెస్ట్లో ఒక 30 సీట్లు పోతున్నాయి. ఇది ఎందుకంటే గతంలో కూడా 2014తో పోలిస్తే 2019కి వచ్చే వరకు బీజేపీ 282 సీట్స్లో 10% సీట్లు కోల్పోయింది. అయితే ఇతర చోట్ల మేకప్ చేయడం వల్ల పెరిగింది. ఇప్పుడు బెంగాల్లో 18 సీట్లు వచ్చాయి, అట్లా మేకప్ కాదు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. నార్త్లో మీకు హర్యానాలో 3-4 పోవచ్చు, రాజస్థాన్లో 4-5 పోవచ్చు, మీకు ఢిల్లీలో పోతే 1-2 పోవచ్చు, యూపీలో కూడా ఒక 3-4 ఎక్కువ పోవచ్చు. మీకు ఇలా కంపేర్ చేసుకుంటే టోటల్గా నార్త్ అండ్ వెస్ట్లో ఒక 30 సీట్లు పోయే అవకాశం ఉంది. ఇందుకు భిన్నంగా ఈస్ట్ అండ్ సౌత్లో 60 సీట్లు పెంచుకుంటారని అంచనా. సో 60 సీట్లు పెంచుకోకుంటే 30 పెంచుకున్నా కూడా పాత లెక్క అట్లే ఉంటుంది కదా. సో అంటే ఎందుకు పెరుగుతోంది బీజేపీ మరి ఇక్కడ పెరుగుతోంది. సో ఈ పెరగడానికి కారణాలను అన్వేషించకుండా బీజేపీ ప్రత్యర్థులు బీజేపీని ఎదుర్కోలేరు. చాలా క్లియర్గా ప్రాంతీయ పార్టీలను కూడా ఛేదించి బీజేపీ గెలుస్తుంది. ద్రవిడియన్ మూమెంట్, హిందుత్వ పాలిటిక్స్కు కంప్లీట్ అపోజింగ్ సోషో పొలిటికల్ థాట్ బలంగా ఉండే తమిళనాడులో పెరుగుతోంది. కమ్యూనిస్టు ఉద్యమాలు, మైనారిటీలు ఈ రెండు బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో దగ్గర రాని అని అంటారు. సో అక్కడ కూడా పెరుగుతున్నారు. ఈ మన మామూలు పెరుగుదల కాదు కదా ఇది. అందువల్ల బీజేపీని విమర్శించే వాళ్ళు ఒక మూర్ఖత్వంలో ఉంటారు. బీజేపీ పెరుగుతున్నా కూడా పెరగడం లేదు. నన్ను చాలామంది మా వామపక్ష మిత్రులు అంటారు, మీరు బీజేపీ పెరుగుతుందని చెప్తున్నారండి, ఇలా మారిపోయారేంటి మీరు బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు. అరే వాడు పెరుగుతలేని నేను ఏమనాలి అంటే కమ్యూనిస్ట్ అభిమానులకు ఏంటంటే బీజేపీ ఘోరంగా దెబ్బతింటోంది, మోడీ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది, ఎక్కడ చేసినా ప్రజలు మోడీని ఓడించడానికి సమరసిద్ధులవుతున్నారు. ఇలా చెప్తే ఆనందం, అది అబద్ధం కదా, రియాలిటీ చెప్పాలి కదా. బీజేపీ వ్యతిరేకులు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే వారు తమ కోరికను తాము చూసే వాస్తవాన్ని మిక్సప్ చేస్తున్నారు. సో రెండు తమ కోరిక ఏంది, బీజేపీని ఓడించాలని. బీజేపీ ఓడిపోవాలన్నది వాళ్ళ కోరిక, కానీ వాస్తవము అందుకు భిన్నంగా ఉంది. కానీ అంగీకరించడం రెడీగా లేరు. రిజల్ట్స్ వచ్చేదాకా బీజేపీ ఏం లేదు అనుకుంటే ఆనందపడుతుంటారు. బీజేపీ వచ్చినాక ఏమవుతారు, మతంతో గెలిచిందంటారు, ఉన్మాదంతో ఏదో కారణం చెప్పి వాడు గెలవడానికి అల్టిమేట్గా గెలవడానికి కారణాలు ఏమున్నా ఓడటానికి కారణాలను ఓడిపోయిండు గెలిచినదే కదా, నిలబడేది అల్టిమేట్గా అదే కదా. అంటే వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే బీజేపీ పెరుగుదలకు ఏ ఫ్యాక్టర్స్ కారణము అనేది బీజేపీ ప్రత్యర్థులు అర్థం చేసుకోకపోవడం వల్ల తమ ఒక విష్ఫుల్ థింకింగ్లో, అంటే బీజేపీ పట్ల తమ కోపం ఉంది కనుక బీజేపీ ఏమీ లేదు, బీజేపీ పట్ల కోపం ఉంది కనుక మోడీ ఏం చేయలేదు, ఈ భ్రమంలో ఉంటున్నారు. వాస్తవంగా చాలామందికి అర్థం కాదు. కేవలం హిందూ ముస్లిం అంశం వల్ల కాదు మీకు అయ్యేది. మీకు ఆ విషయం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఆ ప్రశ్న వచ్చినప్పుడు. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్ ఫర్ ద బీజేపీ గ్రోత్. అందువల్ల ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పెరుగుదల అనివార్యం. మీరు గమనించండి, గ్యారంటీగా సీట్లతో సంబంధం లేదు, ఎన్ని సీట్లు వస్తే రేపు తర్వాత చర్చ. కానీ ఖచ్చితంగా 2024లో బీజేపీ గతంతో పోలిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో బలమైనటువంటి ఫోర్స్గా ఎమర్జ్ అవుతుందన్నది